ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తేలడమే కాకుండా ఇంత బృహత్తమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడము, అది సాధ్యపరచడం అనేది నా రాజకీయ జీవితంలో మొదటిసారిగా చూస్తూ ఉన్నాను. 12 మాసాలైంది అధికారంలోకి వచ్చి. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చేరులోకి తీసుకెళ్తూ మేము ఇచ్చిన వాగ్దానాన్ని పూరిస్తున్నటువంటి శుభ సందర్భం. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం, ఆరోగ్య బీమా 10 లక్షలకు పెంచడం, ఉచితంగా 200 యూనిట్లప్పుడు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంటు సరఫరా చేయడం, ఆ తర్వాత దాదాపు 22,000 కోట్లు రుణమాఫీ చేయడం, పేద రైతు ఎవరైతే వ్యవసాయం నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకి రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వడం, నిరుపేదలైనటువంటి రైతులేని భూములకి భూమి లేని రైతులకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరొక 12,000 ఇవ్వడం. ఇవాళ ప్రజలు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం, రేషన్ కార్డులు, రేపు ఘనంగా ప్రారంభించుకోబోతున్న సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకి ఈ శుభవార్త తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా పండగ జరుపుకోవాల్సిన తరుణం ఇది. పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ప్రతి గ్రామంలో పండగ జరుపుకోవాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే, తెలంగాణ వస్తే మా బతుకులన్నీ కూడా బంగారమయమవుతాయి, మా ఇళ్ళలో ఎవరికో ఒకరికి ఉద్యోగం వస్తుంది, అల్లుడు వస్తే పడుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, చదువుకున్న ప్రతివాడికి ఉద్యోగం వస్తుంది, ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే ఏ రకంగా ఎలగబెట్టారో మనం చూసాం. ప్రజల ఆశల్ని వమ్ము చేస్తూ, ప్రజల కలల్ని నీళ్లు జల్లుతూ 10 ఏళ్ళు ఏదైతేగా దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కనువిప్పు కలగాలి వారికి. ప్రతి మీటింగ్లో ప్రజలని నీళ్లూరించే వాగ్దానాలు. అవ్వా అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే? అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు కొన్ని లక్షలు 50 లక్షల పైచీలకు ఇల్లు ఇస్తే, ఇది సరిపోదు నేను 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానని నమ్మబులికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పరిస్థితికి రాలే. బీదవాడికి అనునిత్యం ఉపయోగపడే రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకున్నారు. అల్లుడు, బిడ్డ, మేనల్లుడు, తమ్ముడు, సడ్డకులు అందరూ ఉద్యోగాలు పెట్టుకున్నారు. కానీ బీద ప్రజలు ఏదైతే ఆత్మ బలిదానం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలన్న ధ్యాస కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకుండా పోయింది. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ గురి చేసి 7.5 లక్షల కోట్ల అప్పులో ముంచి మా చేతిన పెట్టిపోయినటువంటి సందర్భం. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించిన వేళ మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఒక్కటొక్కటిగా తీరుస్తూ వస్తూ ఉన్నాం. రేపు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీద ప్రజలు పండుగ జరుపుకోవాల్సిన తరుణం. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి మీకు రేషన్ కార్డు రాబోతూ ఉన్నాయి.
10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు రాబోతా ఉన్నాయి. రైతు భరోసా రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇప్పటికే ఇస్తూ ఉన్నాము. రైతులకు రుణమాఫీ చేసి ఉన్నాము. ఒక్క సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చున్నాం ఈ రాష్ట్రంలో. 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము ఒక్క సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఇది ప్రజల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది బీదల ప్రభుత్వం అనే మాట నిలబెట్టుకున్న సందర్భం. అందుకే మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకి పిలుపునిస్తూ ఉన్నాము. గణతంత్ర దినోత్సవం జరుపుకున్న రేపు ఇది మరొక పండగలాగా జరుపుకోవాలి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా పూరిస్తున్న ఈ వేళ కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు కూడా పండగ జరుపుకోవాలి. పోయిన పాలకులకి కనువిప్పు కలగాలి. ఏ రకంగా మేము ప్రజల్ని 10 ఏళ్ళు మోసం చేస్తూ పబ్బం గడుపుకున్నామో వారికి తెలియపరచాలి. కాంగ్రెస్ అంటే ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ అంటే బీదల ప్రభుత్వం అని చెప్పే విధంగా ఈ గొప్ప కార్యక్రమాలు రేపు తలపెట్టినాం. యథేచ్ఛగా దోపిడీ గురి చేసినటువంటి తెలంగాణని బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను మళ్ళీ మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను. మీరు 10 ఏళ్ల పాలన, మా సంవత్సరం పాలన పై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధము. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా యథేచ్ఛగా వాడుకొని దోపిడీ గురి చేసిన మీ కుటుంబం ఇప్పుడు మీ కనువిప్పు కలగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా బీద ప్రజానికం కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నారో మీ కనువిప్పు కలగాలని ఈ ప్రజల ద్వారా కోరుతా ఉన్నాను. నిన్న చెప్పాము మేము పెట్టుబడులు 1,75,000 కోట్ల పెట్టుబడులు, 78,000 కోట్ల పెట్టుబడులు రావడం అంటే ఆషామాషి కాదు. అదనంగా దాదాపు 50,000 పైచిలకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయంటే ఆషామాషి కాదు. ఇది చేతల ప్రభుత్వం నిరూపించే విధంగా నిన్న వచ్చిన పెట్టుబడులు కానీ, ఇవాళ బీద ప్రజలకి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారని నమ్మకంతో మాకేదైతే ఓటేసి గెలిపించినారో అదే భావంతో, అదే కృతజ్ఞత భావంతో ప్రజలకు చేరువై పనిచేస్తున్న సందర్భం ఇది. రేపు ముఖ్యమంత్రితో సహా ఎవరికి కూడా హాలిడే లేదు. గణతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత ఎవరి క్షేత్రాల్లో వారెళ్ళి ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాం. రేపు దినమంతా కూడా పండగ జరుపుకున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పండగ జరుపుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దిగజాడు రాజకీయం అంటాం దీన్ని. ఇది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజాడు మాట్లాడితే ఎట్లా? ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. మోడీ వ్యక్తిగతంగా చూడం కదా, ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు? ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి? ఇందిరమ్మ త్యాగం ముందర మోడీ పర్సనాలిటీ ఎంత? ఇందిరమ్మ త్యాగం ఎక్కడ? ఇందిరమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికి గుండెలు పెట్టుకొని ఒక తల్లిగా చేసుకున్నట్టు మహానాయకురాలు. ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు? ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు? ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకు మేము కార్యక్రమాలు ఇవ్వలేమని. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా. ఎవరు అర్హులైతే వారికి ఇస్తూ ఉన్నాం. ఇంత దిగజాడు రాజకీయాలు చేయొద్దని నేను బండి సంజయ్ గారు ఇతో పలుకుతా ఉన్నా. ఇందిరమ్మ ఈ దేశంలో గొప్ప మహానాయకురాలు.
ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు గడించినటువంటి భారతదేశానికి ఒక పేరు తెచ్చినటువంటి ఉక్కుమైలుగా చెందినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసము. అరే మీ ఇళ్లలో శూనకాలు కూడా కావాలి దేశం కోసం. గాంధీ కుటుంబంలో అందరూ ప్రాణత్యాగం చేస్తారు, దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారు. ఇందిరాగాంధీ తూటాలకు బలైంది, రాజీవ్ గాంధీ బాంబు దాడులకు బలయ్యాడు, నెహ్రూ 9.5 సంవత్సరాలు నిరాటకంగా జైల్లో ఉన్నాడు. ఎవరు చేయగలుగుతారు ఈ కార్యక్రమాలు? ఇంత త్యాగం ఎవరు చేయగలుగుతారు? అలాంటి కుటుంబాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ప్రజలు క్షమించరు. ప్రధానమంత్రిగా అందరం కూడా గౌరవిస్తాము, కానీ మీరు ఇంత దిగజారు రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరనే మాట మీ ద్వారా వారికి స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇంకా రేషన్ కార్డ్ అనేది నిరంతర ప్రక్రియ, దీంట్లో స్క్రూటినీ జరుగుతుంది. మేము దానిలో పొందుపరిచిన నిబంధన ఏంటంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా అతి నిరుపేదవాడయి వారికి ఇల్లు లేకుంటే వారు అర్హుడు అవుతాడు. ఇప్పుడు చాలా చోట్ల మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, ఇల్లున్న వారికి ఇల్లు పేర్లు వచ్చాయని. ఇవన్నీ కూడా స్క్రూటినీ జరుగుతాయి. లేదా చేస్తాం అవసరం ఉన్నప్పుడల్లా ప్రజల ప్రభుత్వం ఇది. కొంత కట్టడి పీరియడ్ పెట్టుకున్నా అవసరం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడానికి సడలింపులు కూడా ఉంటాయి. ఇప్పుడు పీరియడ్ పెట్టారు, అప్లై చేశారు, స్క్రూటినీ అవుతుంది. నిజంగా లబ్ధి పొందాల్సిన వాడు అర్హత ఉన్నవాడికి డెఫినెట్గా ఆ లబ్ధి చెందాలనేదే మా కోరిక. ఎవరికి కూడా బీదవాడు ఎవరికి కూడా ఈ పథకం చేజారిపోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, చాలా చోట్ల వస్తూ ఉన్నాయి. దీన్ని కూడా స్క్రూటినీ చేసి నిజమైన పేదవాడికి అందేలా ప్రయత్నం చేయాలనేది మా కోరిక. ఇప్పుడు ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకోవాలి. అప్లై చేయకుండా అయితే పిలిచి ఇవ్వలేము. మనకు ఎలా తెలుస్తుంది? అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, చేసుకోవాలి. దానికో సమయం పెట్టాం, దానికో టైం పెట్టాం. అప్లై చేసుకున్న సమయంలో అప్లై చేసుకోవాలి. ఇంకా రాని వారు ఏమైనా ఉంటే రేపు ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తారు. అందుకే మేము పదే పదే చెప్పేది ఏంటంటే, గతంలో మాదిరిగా ఎమ్మెల్యే కోటా అని, అక్కడ కార్పొరేటర్ కోటా అని ఇలా పెట్టడం వల్ల అప్పుడు ఇల్లు ఎవరికి రాసుకున్నారు? నాయకులు వారి వారి అనుయాయులకి, వారి వారి కార్యకర్తలకు రాసుకున్నాడు. తద్వారా నిజమైన పేదవాడికి అన్యాయం జరిగింది. ఇవాళ మేమేమంటా ఉన్నామంటే, ఆ నిబంధన ఏంటంటే, పార్టీలకి నిమిత్తం లేకుండా వాడు పేదవాడై ఉండి వాడికి ఇల్లు లేకుండా వాడికి ఇల్లు రావాలి. దీంట్లో పార్టీ నిమిత్తం లేకుండా పారదర్శకంగా ఇవ్వాలనేది మా ఆలోచన. ఆ దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ ఇప్పుడు మా కార్యకర్తల గగ్గోలు పెడుతున్నాం, మా పేర్లు లేవని. చాలా చోట్ల అదే కంప్లైంట్ వస్తుంది మాకు. వ్యక్తిగతంగా ఎవరేం మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పష్టంగా మాట్లాడినారో ఈ పథకాల మీద అదే చెల్లుతుంది. సమగ్రంగా విచారణ జరుపుతూ ఉన్నాము. ఇరువైపుల వాదనలు విన్నాను నేను. అవన్నీ కూడా క్లారిటీగా సర్టిఫికెట్స్ తెప్పించమని చెప్పాను. అర్హత లేకుండా ఒకళ్ళు ఓవర్ ఏజ్ అయి ఉండి ఆ పిల్లాడు ఎలక్ట్ అయితే దాని మీద కూడా మేము కేంద్ర యువజన కాంగ్రెస్కి లేఖ రాస్తాము. వాస్తవాలు తెలుసుకొని తగు నిర్ణయం చేయాల్సిందిగా రేపే నేను కేంద్ర యువజన కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్కి లేఖ రాయబోతా ఉన్నాను.
మౌనంలో ఉంటే చాలా పనులు జరిగిపోతాయి. మౌనంగా చాలా పనులు చేయొచ్చు. నేను రేపు షాద్నగర్ పోయే ప్రయత్నంలో ఉన్నాను. సీఎం గారు కొడంగల్ పోతా ఉన్నారు. కమిటీ వేసాము. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా వాస్తవాలు తెలుసుకోకముందు ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేము. వస్తాయి, మనం వాళ్ళకి కొంత టైం పెట్టాము. ఎమ్మెల్యే గారు కూడా బిజీగా ఉన్నారు. పోయి తీసుకొని వచ్చిన తర్వాత డెఫినెట్గా దాని మీద ఏం చేయాలో ఆలోచిస్తాం. లేదు, అందుకే నేను బాహటంగా నిన్న చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారు, వేరొక పార్టీల ఎన్నిక మా పార్టీకి వచ్చినారు. మా పార్టీ కార్యక్రమాలు వచ్చి ఈ ప్రభుత్వానికి వెన్నుదండుగా ఉండవచ్చాను. వారి గౌరవిస్తూనే అక్కడ ఉన్నటువంటి పాత తరం కాంగ్రెస్ నాయకత్వాన్ని కాపాడుకోవాలనేది పిసిసి అధ్యక్షుడి యొక్క తపన. ఆ తపనలో నాకు కూడా కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా దాన్ని సమతుల్యం పాటించి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులకు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది, వారిని కోరడం జరిగింది. మీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో వాటన్నీ కూడా ఛేదించి చేయాల్సిందిగా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు అధ్యయనం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏది ఏమైనా ఖచ్చితంగా ఇదే చేయాలని లేదు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాను. ఎక్కడ ఏ అవసరం ఉంటే ప్రజల అవసరం మేరకు వెసులుబాటు చేసే విధంగా దాన్ని మోడిఫై చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. రేషన్ కార్డులో కానీ, ఇందిరా మిల్లులో కానీ, ఇవన్నిట్లో కూడా లొసుగులు ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. నిజమైన లబ్ధిదారుడు కాకుండా పక్కదారిని వచ్చిన వాడు, అర్హత లేనివాడు వస్తే డెఫినెట్గా దాన్ని స్క్రూటినీ చేయాలి. అర్హత కలిగిన ఎవరైనా తప్పిపోతే వారిని ఆదుకునే విధంగా దీన్ని కొంచెం మాడిఫై చేయాల్సింది కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దయ్యాలు వేదాలు వల్లిస్తాయట పాతకాలం. నేను నాకు కూడా తెలియదు, విన్నాను. ఇప్పుడు 10 ఏళ్ళు రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని భక్షించి 10 ఏళ్ళు ఏం వెలగబెట్టారు? ఇవాళ ఇంత బహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం మేము. మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలే బీద ప్రజానికని నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క రేషన్. ఇక 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్